తెలుగు సినీ నటుడు మరి దర్శకుడు అభిమానులకు ప్రేమగా పవన్ స్టార్ అని పిలుచుకుంటారు. పవన్ కళ్యాణ్కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు మరు, అజ్ఞాతవాసి వంటి సినిమాలో నటించారు. పవన్ కళ్యాణ్ కొనిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారికి చీరాల, ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 2న 1971లో జన్మించారు. పవన్ తండ్రి సొంత ఊరు మొగిల్తూరు. ఆయన ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ పుట్టాడు. ఇంటర్మీడియట్తో చదువుకి సస్తి చెప్పిన కళ్యాణ్ తర్వాత మార్షల్ ఆర్ట్ మీద అభిమానాన్ని పెంచుకొని శిక్షణ తీసుకున్నాడు. కళ్యాణ్ బాబ్ పవన్ కళ్యాణ్ పేరు మార్చుకొని పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తొలిసారిగా నటించాడు. అతని రెండవ చిత్రం గోకులం సీత తర్వాత ఆ సంవత్సరం విడుదలైంది. అతను ఏ కరుణాకర్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ చిత్రంలో కనిపించాడు. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. తొలి ప్రేమ సినిమా తర్వాత కళ్యాణ్ తమ్ముడు సినిమాలో కిక్ బౌన్సర్గా కనిపించాడు. 1999 జూలై 15న విడుదలైంది. పిఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వహించిన అతని సోదరుడు చిరంజీవి, కొనిదెల నాగబాబు కూడా సినిమా నటులే. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరకెక్కించాడు పవన్ కళ్యాణ్. 1998లో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాష ఉత్తమ సినిమా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది. తన అభిమానులు పవన్ స్టార్గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ 1998 సుస్వాగతం, 1999 తమ్ముడు, బద్రి 2000, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ మొదలైనటువంటి సినిమాలో నటించాడు. అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూలు సాధించి తెలుగు చిత్రంగానే రికార్డులు సృష్టించింది. అంజనా ప్రొడక్షన్, పవన్ కళ్యాణ్ క్రియేషన్ వర్క్ బ్యానర్ పైన అతను ఎన్నో సినిమాలను తీశాడు. 2008లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తన సోదరుడు స్థాపించిన ప్రజారంగం పార్టీని యువ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత అతను పార్టీని విడిచిపెట్టి 2014 మార్చిలో అతను జనసేన పార్టీని స్థాపించాడు. ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడినటువంటి భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకుడిగాను గూగుల్ జాబితాలో చేరాడు. అతను దాతృత్వ కార్యక్రమాలను చేసే వ్యక్తిగాను గుర్తింపబడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకి సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్ అనే స్వచ్ఛంద ట్రస్టును స్థాపించాడు పవన్ కళ్యాణ్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేసినందుకు 2016 నవంబర్లో పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ స్థాయిల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని హెచ్చించినట్టు అతను తెలిపాడు. ల్యాండ్ పులింగ్ పైన టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించాడు. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్ట పైన కవాతాలు నిర్వహించాడు. తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు మండలానికి చెందిన వంతాడు గ్రామంలో రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మైనింగ్ అతన్ని బయటపెట్టాడు పవన్ కళ్యాణ్. రాజమండ్రి బహిరంగ సభలో రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, యువత విద్యార్థులకి జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోను కళ్యాణ్ ప్రకటించాడు. రాబోయే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో వామపక్షాల పార్టీ పైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బహుజన సమాజ్ పార్టీలతో కలిసి ఆయన పార్టీ పోటీ చేసింది. అదే సమయంలో అతను రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా ప్రచారాలు ప్రారంభించాడు. అతను అనారోగ్యంకి గురి అయ్యాడు. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుండి పోటీ చేసింది. అతను గాజువాక, భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. 2 స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయాడు. అతని పార్టీ ఈ ఎన్నికల్లో ఒక రాజోల్ నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది. అదే సంవత్సరం 2019 నవంబర్ 3న అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఇసుక సరఫరా కొరత కారణంగాను నిరుద్యోగులను ఎదుర్కొన్న భవన నిర్మాణ కార్మిక మద్దతుగా విశాఖలో లాంగ్ మార్చుకి నాయకత్వం వహించాడు. 2020 జనవరి 16న కళ్యాణ్ తన పార్టీతో బీజేపీకి గల పొత్తులను ప్రకటించాడు. 2024లో జరగబోయే ఎన్నికల్లో 2 పార్టీలు కలిపి పోరాడుతాయని ప్రకటించాడు. 2020 ఫిబ్రవరి 12న కర్నూలులో దారుణంగా హత్యలకి గురైన 17 ఏళ్ల బాలిక సుగాలి ప్రతికి న్యాయం కొరకు ర్యాలీలు నిర్వహించి నాయకత్వం వహించాడు పవన్ కళ్యాణ్. ఈ ఘటనపైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్
సిబిఐ విచారణలు కూడా జరిపించాలని డిమాండ్ చేశాడు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో 100% విజయం సాధించాడు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను బాధ్యతలుగా నిర్వహించాడు.